యుద్ధం సెగ వంటగదిపై పడుతోంది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలతో భారత్కు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం మొదలైంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పరిస్థితి మరో లెవెల్కు వెళ్లిపోయింది. కమర్షియల్ సిలిండర్ల సప్లై ఏకంగా 40 నుంచి 50% పడిపోవడంతో హోటళ్లు నడపలేక యజమానులు చేతులెత్తేస్తున్నారు. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 60% దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులోనూ 90% మిడిల్ ఈస్ట్ నుంచే రావాలి. ఇప్పుడు యుద్ధం వల్ల ఆ దారి మూసుకుపోవడంతో స్టాక్ నిండుకుంటోంది. ముంబైలో పరిస్థితి చూస్తే ఇప్పటికీ 20% హోటళ్లు మూతపడ్డాయి. రాబోయే 2-3 రోజుల్లో మరో 50% హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అంటోంది. తమిళనాడులో కేవలం 2 రోజులకే స్టాక్ ఉందని అక్కడి అసోసియేషన్ చెప్తుంటే ఇటు హైదరాబాద్, బెంగళూరులోనూ అదే ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇండక్షన్ స్టవ్లతో హోటల్స్ నడపడం సాధ్యమని, కస్టమర్లకు ఫుడ్ సర్వీస్ ఆపేయక తప్పడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ జోరు పెరిగింది. కమర్షియల్ సిలిండర్లను రెట్టింపు ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే హోటల్స్ ఫుడ్ మెనూపై ధరల ఎఫెక్ట్ పడే ప్రమాదం కనిపిస్తోంది.